ఇది రిలీఫా లేదంటే ఒకవేళ ఈసీ కనుక పూర్తిగా బ్రేక్ చేస్తే మళ్ళీ కథ మొదటిగా అనుకోవాలి? అంటే ఈసీ ఇప్పుడు సహజంగా డెసిషన్ ఏం తీసుకుంటుందో చూడాలి. ప్రాక్టికల్గా అయితే గనక ఇచ్చేయాలి. ఎన్నికల సంఘం ఇదే వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఆదేశం కోర్టు ఇచ్చింది కాబట్టి. అంటే కోర్టు ఇచ్చిందని ఈసీ ఇవ్వాలని అనుందా? అంతే ఖచ్చితంగా. అంటే కోర్టు ఇచ్చింది కాబట్టి ఈసీ ఇంకా సొంతగా ఏం చేస్తుంది? అంటే ఇప్పుడు ఈసీదే ఫైనల్ అంటారు కదా కోర్టు అది ఆదేశించిన. వేటిట్లలో అంటే ఎన్నికల నిర్వహణలో పథకాల లాంటి వాటిట్లో ఈసీకి కాదు ఫైనల్. ఈసీ చెప్పేసింది కోర్టుకి, ఈసీ ఆపమంది. ఆపమన్న దాన్ని కోర్టు ఆపమంది. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఫైనల్ అథారిటీ? ఎన్నికల సంఘం ఒక అతను గెలిచాడు అని డిసైడ్ చేశాక అతను లేదు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు అవతల అతన్ని ఎమ్మెల్యేగా చేస్తున్నారు మళ్ళీ. అంటే కోర్టు అనేది సర్వాధికారాలు ఉన్నది, చివరి అధికారం కోర్టుది. కాబట్టి ఈసీకి అధికారం ఫైనల్. ఎప్పుడంటే అది నేను జోక్యం చేసుకోవడానికి వీలేదు. ఇప్పుడు లైక్ నిన్న 2-3 ఇష్యూస్లో చెప్పింది ఈసీ, ఇది గాజు గ్లాస్ కుర్తి ఇష్యూలో ఈ దశలో జోక్యం చేసుకోవడానికి వీలేదని రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్స్ ఉటంకించింది. అదేంటి, అభ్యర్థులు